అది ఎక్కడి నుంచి వచ్చిందంటే మోషే ఆలోచనలను అహరోను మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే మోషే ఆత్మ నడిపింపు ద్వారా దేవుని యొద్ద నుండి పొందుకున్న సమాధానము అహరోను గొంతు ద్వారా బయటకు వినపడుతుంది. అయితే ఇప్పుడు అక్కడ ఉన్న సందర్భం ఏమిటంటే ఈ ఆత్మ ఏదైతే ఉందో, ఆత్మ నడిపింపు ఏదైతే ఉందో దానికి సాదృశ్యమైన మోషే కొండ మీదకి వెళ్ళిపోయాడు. ఆయన కొండ మీద 40 రాత్రుల నుండి పగల నుండి అతడు కనిపించట్లేదు. అయితే ఏదైతే నోరు మౌత్ పీస్ ఏదైతే ఉందో, ఈ అక్షరానికి సాదృశ్యంగా ఉన్న అహరోను మౌత్ పీస్ ఏదైతే ఉందో అది ప్రజల మధ్యన ఉండిపోవటం జరిగింది. ఇందులో ఒక శ్రేష్టమైన పాఠం ఏమిటంటే ఎప్పుడైతే శరీర నడిపింపులో మనం నడుస్తామో, అక్షర జ్ఞానాన్ని బట్టి ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తామో ఖచ్చితంగా మనం దెబ్బతినక తప్పదు. అయితే ఆత్మ నడిపింపులో మనం నడిచినట్లయితే, ఆత్మ మనల్ని నడిపించినట్లయితే ఖచ్చితంగా ఏ పాపంలో మనం పడకుండా అది మనకి సహాయం చేస్తుంది. మన పరిచర్య అంతట్లో కూడా అది ఉపకరిస్తుంది.